హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 14 మరియు 15వ తారీఖులకు సంబంధించినటువంటి నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్. ఓకే, సో కొంచెం అంటే డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ సౌండ్స్ ఏమైనా వస్తే చూసుకోండి. సో అంతకు మించి ఏమైతే డిస్టర్బెన్స్ ఉండదు. సో నిన్న కూడా కొంచెం డిస్టర్బెన్స్ వల్ల చేయలేదు ఫ్రెండ్స్. సో 2 రోజులకు కలిపి ఈ రోజు అయితే చేద్దామని చెప్పి చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. లేచకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ దీపావళి సందర్భంగా లోకల్ ఫర్ దీపావళి అనేటువంటి ప్రచారాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, వస్త్ర మంత్రిత్వ శాఖ. వివరాలు చూద్దాం. కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ దీపావళి లోకల్ ఫర్ దీపావళి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రచారాన్ని ప్రారంభించింది. దేశ సాంస్కృతిక వారసత్వము మరియు చాలామందికి జీవనోపాధికి మూలంగా ఉన్నటువంటి భారతీయ హస్తకళలను ప్రోత్సహించడానికి ప్రచారం అయితే ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. సో అందుబాటులో ఉన్నటువంటి డేటా ప్రకారము హస్తకళల రంగము మహిళా సాధికారతతో ప్రధానమైనటువంటి రంగం. ఎందుకంటే దాదాపు 55% మంది కార్మికులు మరియు చేనేత వృత్తుల వారు మహిళలు ఇందులో పాల్గొంటారు ఫ్రెండ్స్, ఇందులో సభ్యులుగా ఉంటారు. సో భారతదేశంలో అత్యధిక మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం ఏమైనా ఉంది అంటే అది వస్త్ర పరిశ్రమ లేదా చేనేత పరిశ్రమగా మనము చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి కాదు ఫ్రెండ్స్, సో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగము వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ వన్, ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ కార్యకలాపాల నియమాలకు సంబంధించి నిబంధనలు సవరిస్తూ నిర్ణయం తీసుకున్న సమావేశం ఇటీవల ఇక్కడ జరిగింది. ఐఎఫ్ఎస్సి, సో దాని అబ్రివేషన్ కూడా చూద్దాము. సో ఇటీవల కొన్ని సంస్కరణాత్మకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్. సో చూద్దాం మరి ఎక్కడ ఈ యొక్క సమావేశం జరిగింది అంటే ఢిల్లీలో. ఓకే, సో ఐఎఫ్ఎస్సి అంటే ఏంటి మరి? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. ఓకేనా, ఐఎఫ్ఎస్సిఏ. సో న్యూఢిల్లీలో సమావేశం అయితే నిర్వహించడం జరిగింది ఇటీవల. ఈ సమావేశంలో 2020లో అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ నిబంధనలను ఐఎఫ్ఎస్సి ఆమోదముద్ర వేయడం అయితే జరిగింది. అయితే ఈ సమావేశంలో ఆమోదించబడిన ముసాయిదా బ్యాంకింగ్ నిబంధనలు ఐఎఫ్ఎస్సి వద్ద అనుమతింపబడే బ్యాంకింగ్ కార్యకలాపాల యొక్క వివిధ అంశాలకు నియమాలను రూపొందించడానికి మార్గం అయితే ఏర్పడింది. అయితే ఐఎఫ్ఎస్సిలో బ్యాంకింగ్ అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందున బ్యాంకింగ్ నిబంధనలు దానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని చేరుకోవడంలో సహాయపడే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ మధుమేహ దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ డి, నవంబర్ సారీ ఫ్రెండ్స్, ఇది తప్పుపడింది. ఆప్షన్ సి, నవంబర్ 14. ఎడిట్ చేస్తాను నేను, నో ప్రాబ్లం. వివరాలు చూద్దాం. ప్రతి సంవత్సరము నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది. నవంబర్ 14 యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సో జాతీయ బాలల దినోత్సవము. ఓకేనా, చాచా నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ బాలల దినోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రపంచ మధుమేహ దినోత్సవం కూడా ఇదే రోజున ఉంది. ఓకే, మధుమేహంతో బాధపడుతున్నటువంటి ప్రజలకు మద్దతు ఇవ్వడంలో నర్సులు పోషించేటువంటి కీలక పాత్ర గురించి అవగాహన పెంచడము ఈ ప్రచారం యొక్క లక్ష్యము. ప్రపంచ డయాబెటీస్ డే 2020 యొక్క థీమ్ ది నర్స్ అండ్ డయాబెటీస్. ఓకే, ది నర్స్ అండ్ డయాబెటీస్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, సో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంటారు కదా ఫ్రెండ్స్, సో దానికి విజయవంతంగా ప్రయోగించిన సంస్థ ఇది. దాని పేరేంటి? క్రూ డ్రాగన్. సో మరి ఎవరు దీన్ని ప్రయోగించడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, స్పేస్ ఎక్స్. ఓకే, ఎలాన్ మస్క్ ఉంటారు కదా, ఎలాన్ మస్క్ యొక్క సంస్థ ఇది. స్పేస్ ఎక్స్ యొక్క క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌక 2020 నవంబర్ 14న ఫ్లోరిడాలోని నాసా కెనడీ అంతరిక్ష కేంద్రం నుండి ఎత్తివేయబడుతుంది, అంటే ప్రయోగించబడుతుంది. సో 6 నెలల సుదీర్ఘ మిషన్ కోసము ఈ అంతరిక్ష నౌక 4 సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ అంటాం, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, స్వామి వివేకానంద స్మారక విగ్రహాన్ని న్యూఢిల్లీలో ఇటీవల ప్రారంభించిన వారు ఎవరు? స్వామి వివేకానంద స్మారక విగ్రహము న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు?
ఆన్సర్ ఆప్షన్ డి నరేంద్ర మోదీ. వివరాలు చూద్దాం. భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అంటే జేఎన్యూ క్యాంపస్లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని నవంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఆవిష్కరించడం జరిగింది. ఓకే, ఇదే ఫ్రెండ్స్. అనంతరం మోదీ మాట్లాడుతూ స్వామి వివేకానంద కలలు కన్నా దృఢమైన సౌభాగ్యమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ విగ్రహము స్ఫూర్తినిస్తుందన్నారు. 21వ శతాబ్దము భారతదేశందేనని 20వ శతాబ్దం ప్రారంభంలోనే స్వామి వివేకానంద చెప్పారని గుర్తు చేశారు. సో దేశ ప్రయోజనాల కన్నా సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హాని కలిగిస్తుందని పేర్కొనడం అయితే ఈ సందర్భంగా చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2020 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డుకి ఎంపికైన రామచంద్రరావు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ ఫ్రెండ్స్. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. వివరాలు చూద్దాం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ప్రకృతి వైద్యుడు నేచర్ డాక్టర్ కేవై రామచంద్రరావు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ఢిల్లీలోని క్యాపిటల్ ఫౌండేషన్, జస్టిస్ కృష్ణయ్య ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆయన ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 2020 నవంబర్ 15న తేదీన ఢిల్లీలో కేరళ గవర్నర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకొనున్నారు. డాక్టర్ రామచంద్రరావు సేవల గుర్తింపుగా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డుతో పాటు లివింగ్ చరక మహర్షి అనేటువంటి బిరుదు కూడా ఇతనికి ఇవ్వడం అయితే జరిగింది. లివింగ్ చరక మహర్షి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కరోనా. ఓకే, ఇక్కడ తప్పుపడింది. సో కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేయడానికి లేదా అరికట్టడానికి జాతీయ రాజకీయ ఏకాభిప్రాయాన్ని పెంపొందించడానికి ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏ దేశాలు ఇటీవల నిర్వహించడం జరిగింది? కరోనా మహమ్మారిని నివారించి మరియు రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ఇటీవల కొన్ని దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. సో మరి ఏ దేశాలు అవన్నీ కూడా? ఆన్సర్ ఆప్షన్ ఈ ఏబిసి. 3 దేశాలు: బంగ్లాదేశ్, నేపాల్, చైనా. మిత్ర దేశాలు. కరోనా దేశానికి 2 కూడా మిత్ర దేశాలు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. బంగ్లాదేశ్, నేపాల్, చైనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆర్థికాభివృద్ధి సాధించడానికి రాజకీయ ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఓకే దేశాలతో చైనా ఉన్నత స్థాయి సమావేశం అయితే నిర్వహించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక. సో దీనిపై గురువారము చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం జూలైలో జరిగిన 5 పార్టీల సమావేశానికి ఇది కొనసాగింపుగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ వన్, వామ్కో. ఏంటి ఫ్రెండ్స్? వామ్కో అనే పేరు గల భయంకరమైన తుఫాను ఇటీవల ఏ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది? ఓకేనా? వామ్కో. ఎక్కడ మరి? ఆన్సర్ ఆప్షన్ బి, ఫిలిప్పైన్స్. సో ఇటీవల అక్కడ మరొక తుఫాను కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి కూడా చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఫిలిప్పైన్స్ను కుదిపేస్తున్న వామ్కో మనీలా శివారులోని మురికి నాలాలో రబ్బరు బోట్ల ద్వారా ప్రజలను తరలిస్తున్న సిబ్బంది యొక్క ఫోటో ఇక్కడ మనము చూడవచ్చు. సో 6 మృతి, 10 మంది కూడా గల్లంతు కావడం జరిగింది. ఇప్పటికే భారీ తుఫాన్లతో ఫిలిప్పైన్స్ అతలాకుతలం అవుతుంది. సో 10 రోజుల క్రితము తీవ్రమైన గోనీ తుఫాన్, ఇంతకుముందు వచ్చింది ఏంటి ఫ్రెండ్స్? గోనీ తుఫాను. ప్రపంచంలోనే అతి తీవ్రమైన తుఫాన్గా కూడా దీన్ని పరిగణించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో అది అయిపోయిన వెంటనే ఈ యొక్క మరొక తుఫాన్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క తుఫాన్తో ప్రభావితమైన క్వేజాన్, లూజాన్, రీజల్, మనీలా ప్రాంతంలో తాజాగా తుఫాను వామ్కోతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటి వరకు 6 మరణించగా మరో 10 మంది గల్లంతైనట్లుగా తెలుస్తుంది. సుమారు 2 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లారని సిఎన్ఎన్ తెలిపింది. కేవలం 3 వారాల్లోనే ఫిలిప్పైన్స్పై 5 తుఫాన్ల తీవ్ర ప్రభావం చూపించాయి. ఇందులో గోనీ తుఫాను కారణంగా నిరాశ్రాయులైన 2,40,40,000 మంది ఇప్పటికే తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్లుగా రెడ్ క్రిసెంట్ తెలపడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. భారత్ ఇటీవల క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ను విజయవంతంగా ఎక్కడి నుంచి ప్రయోగించింది? ఏంటది? క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఎక్కడి నుంచి ప్రయోగించింది? ఒడిషా నుంచి ఫ్రెండ్స్. ఓకే, వివరాలు చూద్దాం. భారత్ మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ QRSAMను ఓకేనా ఉపయోగించి వాహనాన్ని ధ్వంసం చేయగలదు. దీన్ని ఉపయోగించి వాహనాలను అయితే ధ్వంసం చేయగలవు.
సో శుక్రవారము ఒరిస్సాలోని బాలాషోర్ తీర ప్రాంతం నుండి ప్రయోగాన్ని చేపట్టింది. నిన్న మధ్యాహ్నము 3:50 ప్రాంతంలో చండీగఢ్ ITR నుంచి క్షిపణిని గాల్లోకి ప్రయోగించగా 8 సెకండ్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓకేనా, 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న అబ్దుల్లా మహమ్మద్ అబ్దుల్లా ఏ ఉగ్రవాద సంస్థ యొక్క నాయకుడు? సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఆల్ ఖైదా. సో ఇతనే ఫ్రెండ్స్, వివరాలు చూద్దాం. ఉగ్ర సంస్థ ఆల్ ఖైదా ముఖ్య నాయకుడు అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా అలియాస్ అబూ అహ్మద్ ఆల్ మస్రీ హతమయ్యాడన్నటువంటి న్యూయార్క్ టైమ్స్ కథనంపై ఇరాన్ స్పందించింది. సో ఇవన్నీ తప్పుడు వార్తలను కొట్టిపడేసింది. అసలు తమ భూభాగంలో ఆల్ ఖైదా ఉగ్రవాదులే లేరని, అసలు ఆల్ ఖైదా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి దేశమే. సో ఏంటి ఫ్రెండ్స్, సో తమ దేశంలో లేరని కూడా ఇప్పటికే స్పందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఇరాన్, ఇరాక్, అంతేకాకుండా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సో ఈ దేశాల్లో అయితే ఎక్కువగా ఉగ్రవాదం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ ఆల్ ఖైదా అనేది ఇరాన్ను పెంచి పోషిస్తున్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థగా చెప్పుకోవచ్చు. సో ఇరాన్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి పరిపాటిగా మారిందంటూ ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. 1998లో ఆఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయాల పేలుళ్లకు సూత్రధారిగా భావిస్తున్న ఆల్ ఖైదా సెకండ్ ఇన్ కమాండ్ మస్రీను ఇజ్రాయెల్ బలగాలు మట్టుపెట్టినట్లుగా అమెరికా మీడియాలో కథనాలు కూడా వెలువడడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, పంచతత్వ పార్కుని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రము. పంచతత్వ పార్క్, ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ రాష్ట్రం. వివరాలు చూద్దాం. పంచతత్వ పార్కును ప్రారంభించిన కేటీఆర్, ప్రత్యేకతలు ఏంటి చూద్దాం. తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పంచతత్వ పార్కును ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఇందిరా పార్కులోని పంచతత్వ పార్క్. సో ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ గారు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము ఎన్ని దేశాల మధ్య కుదిరింది? ఆన్సర్ ఆప్షన్ సి 15 దేశాల మధ్య కుదిరింది. ఓకే, వివరాలు చూద్దాం. నవంబర్ 15 అంటే ఈరోజు ఫ్రెండ్స్ 2020 చైనా మరియు ఇతర 14 దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కూటమిని ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి చర్చలు 2011లోనే ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఈ 15 దేశాలు ప్రపంచ జనాభాలో 30% మరియు ప్రపంచ జీడిపిలో 30% కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఈ ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంగా కూడా మారినట్లుగా తెలుస్తుంది. సో అడిషనల్ బిట్స్ కూడా చూద్దాం. మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్ అందించే 2020 గాంధీ అవార్డు గ్రహీత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సరైన సమాధానం ఆప్షన్ 1 ఎవరు ఫ్రెండ్స్? సంజయ్ సింగ్. నెక్స్ట్ వన్, ప్రొఫెసర్ రాజేష్ కే పిలానియా విడుదల చేసిన తొలి ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ 2020లో ఏ రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంతము, రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 మిజోరాం. నెక్స్ట్ వన్, రష్యన్ గ్రాండ్ ప్రీ 2020 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వాల్టేరీ బాటస్. నెక్స్ట్ వన్, వేదాంతు అనేటువంటి ఆన్లైన్ ట్యూటరింగ్ ప్లాట్ఫామ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? వేదాంతు. సో బైజూస్ అకాడమీ ఎలాగో వేదాంతు కూడా అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అది. ఓకే, సో మరి ఎవరు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు అయ్యారంటే ఆప్షన్ 2 ఎవరు? అమీర్ ఖాన్ ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సొసైటీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం అయితే జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 శేఖర్ కపూర్. నెక్స్ట్ వన్, యుఎన్డిపి సహకారంతో ఏర్పాటు చేసిన స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు 2020ను 2020 ఈ అవార్డు ఎవరికి ప్రదానం చేయడం అయితే జరిగింది? యుఎన్డిపి సహకారంతో. ఆన్సర్ 1 అండ్ ఆప్షన్ 4 1 and 2 ఎవరు? సోను సూద్, SPS ఓబెరాయ్ ఇద్దరికి కూడా అందివ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 1 PD వాఘేలా. ఓకే, నెక్స్ట్ వన్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా అదనపు ఛార్జ్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 SS దేశ్వాల్. నెక్స్ట్ వన్, 2020 ఇంటర్నేషనల్స్లో అత్యధిక వికెట్ల పతనానికి కారణమైన వికెట్ కీపర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అలిసా హీలీ. సో అలిసా హీలీ. సో మహిళా క్రికెట్లో ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, 2024-2028 ఒలింపిక్స్పై దృష్టితో ఇటీవల ఏ సంస్థ తన కొత్త లోగోను విడుదల చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు కూడా 8 నుంచి 9 గంటల మధ్యలో కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రతిరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో
ఓకే, లేదా గ్రూప్లో వాట్సాప్లో కూడా సో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో రాబోయేటువంటి ఏంటి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, APPSC క్యాలెండర్ కావచ్చు, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి కరెంట్ అఫైర్స్ అనేవి. ఒకేసారి మనము అన్నీ చదువుదామంటే సో సాధ్యం కాదు, కాబట్టి ప్రతిరోజు కూడా ఫాలో అయ్యి మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ప్రాక్టీస్ కోసం కూడా ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మరియు ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటాయి. ఓకే, సో లేచకుండా క్విక్ రివ్యూకి వెళ్ళిపోదాం. ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ దీపావళి సందర్భంగా లోకల్ ఫర్ దీపావళి అనేటువంటి ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, వస్త్ర మంత్రిత్వ శాఖ. IFSC బ్యాంకింగ్ కార్యకలాపాల నియమాలకు సంబంధించి నిబంధనలు సవరిస్తూ నిర్ణయం తీసుకున్న సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? నవంబర్ 14. ఓకే, నవంబర్ 14. నెక్స్ట్ వన్, ఇటీవల క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి విజయవంతంగా ప్రయోగించిన సంస్థ క్రూ డ్రాగన్ అనేటువంటి సో అంతరిక్ష నౌకని. ఆన్సర్ SpaceX. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. స్వామి వివేకానంద స్మారక విగ్రహాన్ని న్యూఢిల్లీలో ఇటీవల ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోదీ ప్రధాని గారు. నెక్స్ట్ వన్, 2020 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక డాక్టర్ APJ అబ్దుల్ కలాం జాతీయ అవార్డుకు ఎంపికైన రామచంద్రరావు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ బి, తెలంగాణ. నెక్స్ట్ వన్ చూద్దాం. కరోనా మహమ్మారిని అరికట్టడానికి రాజకీయ ఏకాభిప్రాయాన్ని పెంపొందించడానికి ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏ దేశాలు ఇటీవల నిర్వహించడం జరిగింది? ఆన్సర్ ABC, బంగ్లాదేశ్, నేపాల్, చైనా, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా ఉంది ఈ గ్రూప్లో. ఓకే, నెక్స్ట్ వన్, వామ్కో అనే పేరు గల భయంకరమైన తుఫాను ఏ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుందంటే ఆప్షన్ బి, ఫిలిప్పైన్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత్ ఇటీవల క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను విజయవంతంగా ఎక్కడి నుండి ప్రయోగించింది? ఎక్కడి నుంచి ప్రయోగించింది మరి? ఒడిషా నుండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా ఏ ఉగ్రవాద సంస్థ యొక్క ముఖ్యమైన నాయకుడు అంటే అల్ ఖైదా. నెక్స్ట్ వన్, పంచతత్వ పార్కుని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రము? తెలంగాణ. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంకి ఎన్ని దేశాల మధ్య కుదిరింది ఈ యొక్క ఒప్పందము? ఆన్సర్ ఆప్షన్ సి, మొత్తం 15 దేశాల మధ్య. కరోనా దేశమే దీనికి అధ్యక్షత వహించింది. సో అడిషనల్ బిట్ చూద్దాం. మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్ అందించే 2020 గాంధీ అవార్డు గ్రహీత ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సంజయ్ సింగ్. ఓకే, ఆప్షన్ ఏ, సంజయ్ సింగ్. ప్రొఫెసర్ రాజేష్ కే పిలానియా విడుదల చేసిన తొలి ఇండియా హ్యాపీనెస్ ఇండెక్స్ 2020లో ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ అగ్రస్థానంలో ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ లేదా 1, మిజోరాం. రష్యన్ గ్రాండ్ ప్రీ 2020 విజేత ఎవరు అంటే వాల్టేరీ బాటస్. ఆప్షన్ 3. వేదాంతు అనే ఆన్లైన్ ట్యూటరింగ్ ప్లాట్ఫామ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ అమీర్ ఖాన్. నెక్స్ట్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సొసైటీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, శేఖర్ కపూర్. ఓకే, శేఖర్ కపూర్. నెక్స్ట్ వన్, UNDP సహకారంతో ఏర్పాటు చేసిన స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు 2020ను ఎవరికి ప్రదానం చేశారు అంటే ఇద్దరికి ఫ్రెండ్స్. ఓకే, ఒకరు సోను సూద్ మరియు SPS ఓబెరాయ్. నెక్స్ట్ వన్, ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే PD వాఘేలా. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ 4, SS దేశ్వాల్. నెక్స్ట్ వన్, 2020 ఇంటర్నేషనల్లో అత్యధిక వికెట్ల పతనానికి కారణమైన వికెట్ కీపర్ ఎవరు అంటే మహిళా క్రికెటర్ అలీసా హీలీ. ఓకే, నెక్స్ట్ వన్, 2024-2028 ఒలింపిక్స్పై దృష్టితో ఇటీవల ఏ సంస్థ తన కొత్త లోగోను విడుదల చేయడం జరిగింది? ఆన్సర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సాయ్ అనే పేరుతో పిలుస్తాం కదా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా 8 నుంచి 9 గంటల మధ్యలో కంపల్సరిగా కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. RRB కావచ్చు, APPSC, TSPSC అన్ని పోటీ పరీక్షలు కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, సో అంతేకాకుండా మన ఛానల్లో ఫ్రెండ్స్ సో చాలా క్లాసెస్ ఉన్నాయి. ఓకే, ఇండియన్ ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, బిగ్ బ్యాంక్స్ ఉన్నాయి, డీటెయిల్ క్లాసెస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఉచితంగా క్లాసులు ఉంటాయి, అన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.